తాటి చెట్ల ఎత్తు తక్కువగా ఉండేలా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గీతా కార్మికులకు కాటమయ్యే రక్షక కవచ్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికులు చనిపోతున్నారనే ఉద్దేశ్యంతో ఈ కాటమయ్యే కిట్లు తయారు చేశారని మంత్రి తెలిపారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తామని, ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని, పార్లమెంట్ సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఈ రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రోడ్ల మీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చర్చించారన్నారు. 50% తాటి ఈత చెట్లను కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్ల పైన నాటాలన్నారు. ఈ కిట్లను గీతా కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తామన్నారు. గ్రామం వారిగా మీ యొక్క ఆధార్ కార్డు అటెండెన్స్ కూడా దీని మీద పరిశోధన చేసి ప్రాణాలు పట్టిన చెట్టుకే పడి పిట్టల్లాగా ఎగిరిపోతా ఉన్నారు. కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా ప్రాణాలు కాపాడాలని కొంత యువకులు ఈ పరిశోధన చేసి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కిట్టును తయారు చేసినారు. ఉన్నారు కానీ మనం పొద్దుకు తినే రాష్ట్రం మీద 2-3 లక్షల మంది ఉన్నారు. ముందుగా 10,000 ఇస్తా ఉన్నాం. అట్లా అందరికి ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి ఇక అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తాటి చెట్టు ఎక్కే గీతా కార్మికులకి కాటమయ్యే రక్ష కవచాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కలిసి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చే కాడ ఎక్కడ కూడా ఛాంపియన్ చేయకుండా 100% శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ పొందిన తర్వాత ఆ స్థానిక ప్రజాప్రతినిధి మీద కూడా మాకు శిక్షణ అయింది, కాటమయ్యే రక్ష అడిగే విధంగా వాళ్ళు పోతే ప్రభుత్వంతో పాటుగా ఇతర నిధులను కూడా తీసుకొని శాసనసభ్యుల నిధులు కావచ్చు, పార్లమెంట్ సభ్యుల నిధులు ఎస్పీఎఫ్ కావచ్చు, ఈ విధంగా తీసుకొని ఆ నిధుల నుంచి కూడా ఈ కాటమయ్యే రక్ష కవచాలను కొని గీతా కార్మికులందరికీ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నామని మానవుడే సందర్భంగా తాటి ఈత చెట్లు పెడితే కొన్ని వందల వేల మందికి ఉపాధి తాటి మంటలతో సహా అనేక రకాలు ఉపయోగపడతాయి. కాబట్టి వ్యవసాయ శాఖ, ఈజీఎస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అన్ని ఫారెస్ట్ శాఖ అందరికీ కూడా చెప్పినాడు. 50% పెట్టే చెట్ల 50% చెట్లు తాటి ఈత చెట్లు పెట్టాలి. అవి స్థలం మీ దగ్గర ఉండడమే కాదు, రోడ్డు వెంబడి కానీ లేదా కాలువల వెంబడి కానీ మీరు ఎక్కడెక్కడ మీ ఊర్లో నుంచి ఉన్నారో, మీ ఊర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా, కాలువ ఉన్నా, రోడ్ వెంబడి ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 మొక్కలు పెట్టాలి. వీటన్నిటికీ వాటితో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వము కనీసం ఒక 2-3 సంవత్సరాల నుండి ఎన్నో పరికరాలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఏది నిలువెత్తానిగా కట్టలేదు.